విశాఖ నగరం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ అవకతవకలను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియాతో పూర్తి విచారణ కొనసాగిస్తోంది. విశాఖలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్లో ఆయన పరిశీలన చేపట్టారు. వైసీపీ హయాంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా విశాఖలో పర్యటించారు. ముందుగా మధురవాడ ప్రాంతంలోని హయగ్రీవ, రామానాయుడు స్టూడియో భూములను సిసోదియా పరిశీలించారు. కలెక్టర్ ఆర్డీఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కట్టడాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత దసపల్లా భూములను పరిశీలించారు. అనంతరం ఆనందపురం, భీమిలి మండలాల్లో అన్యాక్రాంతమైన భూములను సిసోదియా పరిశీలించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ ఎర్రమట్టి దిబ్బలలో భీమునిపట్నం మ్యూచువల్ లిమిటెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి శారదా పీఠానికి కేటాయించిన భూములను కలెక్టర్ హరిప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్లతో సిసోదియా పరిశీలించారు. అనంతరం భీమునిపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో 22A భూముల రికార్డులను, సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. సబ్ రిజిస్టార్ ఎం గోపీచంద్ను అడిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. తర్వాత వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మా డిఫాల్టర్లు అనేది మా పిసరమ కమిటీ అందరికీ దాని మీద కొనసాగుతున్నాం. దాని మీద అంతవరకు బతుకు కోసం మా తాతల నుండి కూడా ఇది అందరికీ రైతులకు ఇవ్వాలని చెప్పేసి మాకు ఈ హక్కు కల్పించాలని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముద్దాడపేట గ్రామం అండి, విశాఖపట్నం జిల్లా ఆకమారి మండలం. 2 ఎకరాల 40 సెంట్లు మాకు ఫస్ట్ నుంచి ఉండేదండి. డీ పట్టా ఇచ్చారు మాకు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కుమ్మక్కయ్యి చాలా ఇబ్బంది పెట్టి జగనన్న కాలనీకి అని చెప్పేసి మా ల్యాండ్ ప్రత్యేకించి పంట ఉండేదండి. పంట ఉన్న కొట్టేశారు. బలవంతంగా పోలీసులతో వచ్చి దౌర్జన్యం చేసి మా దగ్గర భూములు లాగేసుకున్నారు. అది మహేష్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ డాక్యుమెంట్ ఉంది. 30 సంవత్సరాలు పెట్టి ఇప్పటి వరకు కూడా మేము అదే ల్యాండ్లో మేము ఉంటున్నాం కూడా. ఆరాధ అప్పలనాయుడు అని ఆక్యుపై చేశారు సార్, ఆన్లైన్ చేశారు వాళ్ళకి. అది మా మహేష్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆ పేరుని రావాలని కలడానికి వచ్చాం సార్. విశాఖ నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.